ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం. ఇప్పుడు ఏంటంటే కొత్త టాపిక్ మీద నేను వచ్చేసాను అన్న. ఓకే. జనరల్గా మనం ఫోన్ పేలు చేస్తాం, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుద్ది. ఓకే. ఏదన్నా ప్రొడక్ట్ ఆన్లైన్లో కొన్నామంటే మనం రిటర్న్ పెట్టిస్తాం. రిటర్న్ పెట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్ రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వెంటనే ఇవ్వడం మనకి ఒక ఈ టుక్ సమ్ టైం, అంటే ఒక 1 week 5 days 6 days. అంటే అంటే ఈ ఎపిసోడ్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయి, అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎలా రొటేషన్ అవుద్ది అనేది అంతే కదా. అంతే. ఇంకొకటి జనరల్ గా కొన్ని దగ్గర మరి ఘోరంగా నెట్వర్క్ ఇష్యూ మీద ఒక 3,000 5,000 10,000 మనకి అది కొద్దిగా ఎక్కువ అమౌంట్ అన్న. 10,000 20,000 అన్నప్పుడు క్యాన్సిల్ అయిపోయి 4-5 days అది పడతాయి. సో ఈ వెంటనే పడవచ్చు, ఎందుకంటే నెట్వర్క్ బాగానే బిల్డ్ చేస్తున్నారు. ఫోన్ పే వాళ్ళందరూ మంచి సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వెంటనే రీఫండ్ ఇవ్వచ్చు. బట్ ఎయిరన్న అసలు ఎందుకన్నారు ఆ రీజన్? అంటే రీఫండ్ అంటే ఇక్కడ నేను ఏంటంటే అంటే జెన్యున్ గా రీఫండ్ రావట్లేదు అనేసి అక్కడ ఇంకేదో జరిగిపోతుందని, ఏదో జరగకుండా అయితే ఏదో ఉంది అని అంటావు. అంతే. సింపుల్గా చెప్పాలి అంటే అందరు జనరల్గా ఇది ఒక అజంప్షన్స్ లో ఉంటారు, అంటే ఏదో జరిగిపోతుంది అనేసి. దాంట్లో ప్రతి దాంట్లో 2 sides ఆఫ్ కాయిన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాము, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుంది. అంటే మరీ గట్టిగా చెప్పాలంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అంటే, సరే అన్నతో చేద్దాం, పోడ్కాస్ట్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి ఇట్ అయిపోద్ది అనేసి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తుంది, సరే మనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ నలుగురికి చెప్దాము, ఎవరికి నచ్చకపోద్దా నా బిజినెస్ కి అది హెల్ప్ అవ్వకపోతే, ఎవరో కన్సల్టింగ్ రాకపోతే అనేసి. సో ఎవ్రీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయిపోద్ది. ఎవ్రీథింగ్. ఈవెన్ నేను టీచ్ చేసే వాల్యుయేషన్స్ లో కూడా, మీ వాళ్ళకి వాల్యుయేషన్ టీచ్ చేసినప్పుడు కూడా ఐల్ సే ఓన్లీ వన్ థింగ్. సో వాల్యుయేషన్స్ చేసినప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. ద బయర్ సైడ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, సెల్లర్ సైడ్ లో ఒక సైడ్ వస్తుంది వాల్యుయేషన్. సో ఎవ్రీథింగ్ ఈ కాన్సెప్ట్ లో కూడా నువ్వు ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో ఏం జరుగుతుంది అనేది 2 sides ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. ఓకే. సో దాంట్లో ఒక సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే, నీకు ట్రాన్సాక్షన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ లో వాట్ ఎవర్ యూ డూ, యూపీఐ అంటే నువ్వు ఫోన్ పే చేస్తావా, లేదంటే గూగుల్ పే ఆర్ పేటిఎం వాట్ ఎవర్ బీమా పే అని యూస్ చేస్తావా, దీస్ ఆర్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ యాక్చువల్లీ. అవును, ట్రాన్సాక్షన్ చేయడానికి హెల్ప్ చేసే ప్లాట్ఫామ్స్, బట్ దే డోంట్ డూ యాక్చువల్లీ ద ట్రాన్సాక్షన్. సో ది యాక్చువల్ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అంటే నీ బ్యాంక్ చేస్తుంది. యువర్ బ్యాంక్ ఇస్ టైప్ విత్ సమ్ థర్డ్ పార్టీ. ఇప్పుడు మంది ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ ఓకే ఐసిఐసిఐ, ఓకే యాక్సిస్, ఓకే ఎస్బీఐ, మన యూపీఐ మన ఎండింగ్ వచ్చేస్తుంది YBL ఇస్ ఇది వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్క ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ దేర్ ఓన్ యూపీఐస్. అవును. మన అకౌంట్ ఎస్బీఐలో ఉన్నా కూడా మనకు యాక్సిస్ కానీ ఐసిఐసి కానీ మన యూపీఐ ఉంటుంది. అవును. విచ్ మీన్స్ వీఆర్ గివింగ్ యాక్సెస్ టు సమ్వన్ ఎల్స్. అంటే ట్రాన్సాక్షన్ మన బ్యాంక్ చేస్తున్నా కూడా మన బ్యాంక్ తరఫున ఇంకొకరు చేస్తున్నారు. అవును. ఈ ట్రాన్సాక్షన్ ఇంకో జరుగుద్ది. సో అంటే హౌ దిస్ రియల్లీ వర్క్స్ అంటే, మీరు రీసెంట్లీ లక్కీ భాస్కర్ మూవీ చూస్తుంటే దాంట్లో మీరు చూసుంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇంకో బ్యాంక్ నుంచి తెచ్చి వీళ్ళు చేస్తారు. దిస్ ట్రాన్సాక్షన్ గోస్ అనేది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్ లక్కీ భాస్కర్ మూవీ మనకు చెప్తుంది. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే, వాట్ ఎవర్ వీ డూ ట్రాన్సాక్షన్స్, ద ఫస్ట్ వీ యూజ్ అ థర్డ్ పార్టీ, దెన్ ద బ్యాంక్ నీడ్స్ టు గెట్ ఇన్వాల్వ్, ఇంకో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ పేమెంట్స్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ బ్యాంక్ ఒకటి ఉంటుంది, వాళ్ళ థర్డ్ పార్టీ వేరే ఉంటుంది, వాళ్ళ పేమెంట్స్ వేరే ఉంటుంది. వాట్ ఎవర్ మనం పర్చేస్ చేసినప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి. సో ఈ పేమెంట్ అంతా రిసీవ్ చేసుకోవడానికి యూజువల్లీ దిస్ ఆల్ టేక్స్ ఇన్ ఎ బిజినెస్ డే. అంటే హౌ ద బ్యాంక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాయి అంటే, ఇప్పుడు మన పేమెంట్ చేసినప్పుడు అక్కడ వర్క్ చేసినప్పుడు ఇన్స్టెంట్ కన్ఫర్మేషన్ వస్తుంది, కానీ మన బ్యాంక్ అకౌంట్ లో కట్ అయిపోతే అమౌంట్ వాళ్ళ బ్యాంక్ కి ఇన్స్టెంట్ గా అమౌంట్ రాదు. సో ఇట్ హ్యాస్ టు గో టు ద ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి బ్యాంక్స్ యూజువల్ ఏం చేస్తాయంటే, ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళ టైం అంతా ఇంకా దాని మీద పడిపోద్ది ఎవ్రీ ట్రాన్సాక్షన్. రైట్. అనేది యావరేజ్ సెకండ్ లో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, క్రోస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఎండ్ ఆఫ్ ద డే లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ మనకు వచ్చాయి, అంటే ఈ బ్యాంక్ లో మనకి ఎన్ని వచ్చాయి, మనం ఏ బ్యాంక్ కి ఎంత అమౌంట్ సెటిల్ చేయాలి ఈ రోజు అనేది సెటిల్ చేస్తారు. సో దాంట్లో సక్సెస్ఫుల్ అయింది, ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఆ ఎండ్ ఆఫ్ ద డే లో ఎవరి పేమెంట్స్ వాళ్ళకి సెటిల్. ఈవెన్ ఇది యూపీఐలోనే కాదు, క్యాష్ అదర్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్స్ లో, చెక్ విత్డ్రాల్స్ లో, వాట్ ఎవర్ ద ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనం చేసినప్పుడు ఒక బ్యాంక్ కి ఇంకో బ్యాంక్ కి పేమెంట్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద డే దే యూజువల్లీ దే డూ. ఓకే. సో ప్రీవియస్లీ దే యూస్ టు డిజిటల్ రికార్డ్స్ లో దే ఆర్ డూయింగ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద డే బేసిస్. రైట్. సో ప్రీవియస్లీ ఇదంతా ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు దే యూస్ టు డూ ఆన్ వీక్లీ బేస్, మంత్లీ బేస్ లో చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు నౌ దే ఆర్ డూయింగ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద డే బేస్ లో. ఓకే. సో ఇలా జరిగినప్పుడు మన ట్రాన్సాక్షన్ ఒకటి జెన్యూన్ అయినా కాకుండా మనకేంటి, అది ఎండ్ ఆఫ్ ద డేలో వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళకి వేయాలా అమౌంట్, వీళ్ళకి వేయాలా అనేది
ఆ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ చేస్తాము, అవును, మన దాంట్లో కట్ అయిపోయింది, మనం ఎవరైతే సెండర్ కొన్నదో వాళ్ళకి అమౌంట్ రాలేదు, అది ఆగిపోయింది. అదే సో దిస్ గెట్స్ రిజాల్వ్డ్ ఆన్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ద డేలో రిజాల్వ్ అయిపోయి సో దే గివ్ అన్ రీఫండ్ చేస్తారు అమౌంట్. ఓకే, అది దిస్ హ్యాపెన్స్ ఎండ్ ఆఫ్ ద డేకి జరగాలి. అది ఇన్ జనరల్ గా 1 day జరగాల్సిన ప్రాసెస్. యూజువల్లీ వర్క్స్ అని 1 day జరగాల్సిన ప్రాసెస్. సో యూజువల్లీ దీంట్లో ఉన్న వాట్ రియల్లీ హ్యాపెన్స్ అనేది ఏంటంటే వై యూజువల్లీ బ్యాంక్స్ టేక్స్ 3 to 4 days అనేది అగైన్ ఇందులో 2 sides ఆఫ్ కాయిన్స్ ఉంటుంది. ఇదే కావాలి. ఏంటంటే వన్ ఇస్ జెన్యున్ రీజన్ ద బ్యాంక్స్ టెల్స్ దట్ వీ నీడ్ టు క్రాస్ కన్ఫర్మ్ ద థింగ్ ఓకే టు గివ్ ద రీఫండ్. అది రియల్లీ క్యాన్సిల్ అయిందా లేదా ఓకే అనేది మాకు కన్ఫర్మేషన్ కావాలి అని చెప్పేసి దే హోల్డ్ ద ఫండ్స్ యాక్చువల్లీ. సో అది 1 single డేలో ఒక ఫండ్స్ హోల్డ్ చేస్తే ఇన్ బ్యాంక్లో ఎంత అవుతుంది అనుకుంటున్నాను చెప్పన్నా? యూ గో ఫర్ ఒక ఫిగర్ ఇమాజిన్ చేసుకున్నాం. ఒక సింగిల్ బ్యాంక్లో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోవడం వల్ల ఎంత అమౌంట్ హోల్డ్లో పడిపోతుంది? మోస్ట్లీ యావరేజ్గా ఇప్పుడు అంతా యూపీఐ అది జరుగుతుంది కాబట్టి 1 crore దాకా ఉండొచ్చేమో అనుకుంటున్నా. 100 కోట్లు కోటి రూపాయలు ఎంతసేపు అవుతుంది? అది నిజమేలే అన్న. ఒక సిటీలోనే కోట్లో యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. చెప్తే యూపీఐ కాదు, బ్యాంక్ సెటిల్స్ ఎవ్రీథింగ్, చెక్స్ పేమెంట్స్ కానీ ఐఎంఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ ద డే ఈచ్ బ్యాంక్ hundreds of crores లో ట్రాన్సాక్షన్స్ లో ఉంటాయి. సో 1 side ఆఫ్ కాయిన్ లో ఉన్నప్పుడు అంటే నేను చెప్పాను కదా, దే నీడ్ టు వెరిఫై వెదర్ దిస్ ఇస్ ఎ రియల్ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్. ఓకే, సో ఇది నిజంగా అక్కడ సో వాట్ వి డూ ఇప్పుడు మనం ఏదైనా కూడా మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని రీకరెక్షన్ చేసుకుంటాం, రైట్? అవును, అది జరిగిందా లేదని. సో బ్యాంక్స్ కూడా అంతే, ఎండ్ ఆఫ్ ద డేలో ఈ ట్రాన్సాక్షన్ ఫెయిల్ ట్రాన్సాక్షన్, సో ఓకే విల్ కీప్ దిస్ అమౌంట్ అసైడ్, we need to cross check the thing called whether the transaction is correct or not అని చెక్ చేసుకుంటాం, రైట్? సో ఆ టైంలో ఈ ఫండ్ బ్యాంక్ అంతా ఏం చేస్తా అంటే దే నెవర్ కీప్ అసైడ్, దే కీప్ ఇన్ టు ద యూటిలైజేషన్. అంటే ఎట్లా అన్న? ఎలా అంటే ఇందాక చెప్పా కదా, ఈచ్ బ్యాంక్ దే నీడ్ టు సెటిల్ ఆల్ ద బ్యాంక్స్, రిమైనింగ్ బ్యాంక్స్ కి అంత అమౌంట్ సెటిల్ చేయాలి కదా. అవునవునవును, ఓకే. సో దే యూజ్ దిస్ అమౌంట్. ఓకే, అంటే వాళ్ళు సెటిల్ చేయడం. ఇంకొకటి విన్నాను దాంట్లో, అంటే ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈ అమౌంట్ కూడా లైక్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, లైక్ వేరే షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం, డే ట్రేడ్స్లో ఐ మీన్ ట్రేడింగ్ ఉంటుంది కదా డైలీగా, సో అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తారంటూ కూడా విన్నాను. ఇది అంటే ఛాన్స్ ఉందా లేదా అని. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ డబ్బులు ఇప్పుడు నీ జాబ్లో డబ్బులు ఉన్నాయి, నీ 3 days నీకు డబ్బులు అవసరం లేదు, నువ్వు మనీ మైండెడ్ అంటే నువ్వు బిజినెస్ మైండెడ్, నీ జాబ్లో 3 రోజులు ₹1,00,000 ఉన్నాయి, 3 రోజులు కాకుండా 2 రోజులు బయట మార్కెట్లో పెడితే 1,00,000ని నువ్వు 1,02,000 చేసుకోగలుగుతావు. అవును, అదొక స్కోప్ ఉంది. అప్పుడు నువ్వు చేసుకుంటావా? చేసుకోవా? ఆబ్వియస్లీ బ్యాంక్స్ విల్ డూ సంథింగ్. సి బ్యాంక్స్ ప్రైమరీ థింగ్ ఏంటి, దే నీడ్ టు సర్వ్ ద పీపుల్ అండ్ దే నీడ్ టు మేక్ ద మనీ. When they have an option to do something, వాళ్ళు చేయరనే assumption ఎందుకు ఉంటారు? They have that assumption. See, it's not an assumption. See, every bank, they are into the markets, they are into the mutual funds. అవును. So that point is correct actually. Right. See, somehow they don't reveal it in the legal way and no one actually, the banks, the policies and everything tells us, see, మన ఎప్పుడు అంత పెద్ద అగ్రిమెంట్స్ ఉన్నా కూడా ఇలా పై నుంచి ఇలా కిందకి అని చెప్పేసి సబ్మిట్ కొట్టేస్తాం కానీ ఆల్రెడీ అందరూ మెన్షన్ చేస్తారు కదా. See, not all these points, they mention all the points. See, even when you open your bank account also, వాళ్ళు చాలా క్లియర్గా ఒక పాయింట్ అనేది ఉంటుంది, ఏంటి, వాట్ ఆర్ ద ఫండ్స్ దట్ యూ కీప్ ఇన్ అవర్ బ్యాంక్ we may use at our internal purpose, what are the purpose that bank need to serve it. నువ్వు ₹1,00,000 నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తే ₹1,00,000 అలానే కూర్చో లాకర్లో, దే నీడ్ టు గెట్ ఇంటు ద మార్కెట్. యాక్చువల్గా రొటేషన్ వెళ్ళాలి, అప్పుడే కదా నీ యొక్క ఫండ్స్కి ఏదైతే నీకు ఇంట్రెస్ట్ పే చేయాలి అది పే చేయాలి. దే నీడ్ టు రన్ ద బ్యాంక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ ఇన్ ద బ్యాంక్ దే గో ఇన్ టు ద మార్కెట్. సి దీనికి యాక్చువల్గా మనకి ఆర్బీఐ ఏం చేస్తుంది, దే హ్యావ్ ఎన్ రెపో రేట్స్, హైయర్ రేట్స్, రెపో రేట్స్, ఇవన్నీ బ్యాంక్ అంటే ఆర్బీఐ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్ అనమాట. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎ బ్యాంక్, సో ఆ రేట్స్ ప్రకారం నువ్వు సర్టన్ అమౌంట్ అసలు యూనిట్ టు కీప్ విత్ ఆర్బీఐ, ఓకే సారీ ఇన్ ద బ్యాంక్స్ యూనిట్ టు డిపాజిట్ విత్ ఆర్బీఐ. ఇప్పుడు 100 కోట్లు ఉంటే దాంట్లో యాజ్ పర్ ద
రేట్స్ రెపో రేట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్స్ వాట్ ఎగ్జాక్ట్లీ నాకు రేట్స్ తెలియదు. సో కింద మన డిస్క్రిప్షన్ లేద్దాం. సో ఆ రేట్స్ ప్రకారము the bank need to deposit the amount in the RBI and they need to maintain the and rest of the all the amount they can utilize for the banking purpose. Okay. So even the మన రీఫండ్ అమౌంట్ కానీ ఇదంతా కానీ అదంతా వెళ్ళిపోతుంది. అండ్ వెరీ క్లియర్గా కూడా మీకు బ్యాంక్స్ కానీ ఎనీ థర్డ్ పార్టీ దే క్లియర్లీ సే యూజువల్లీ వీ టేక్ రీఫండ్ ఫర్ 5 to 7 వర్కింగ్ డేస్ అని చెప్తారు. సో అందుకే నా డౌట్. బ్యాంక్ నీకు రీఫండ్ వచ్చినప్పుడు యూజువల్లీ నీకు ఫోన్పే ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో అక్కడ ఏదైనా ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు కానీ కింద ఏదైనా ఉన్నప్పుడు కింద డిస్క్లైమర్ వచ్చేస్తుంది. ఇఫ్ సంథింగ్ గోస్ అవుట్ ఆఫ్ ద వే యువర్ మనీ ఈస్ సేఫ్ విత్ అస్ యూ విల్ గెట్ ఎన్ రీఫండ్ 5 to 7 days. వాళ్ళు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ ఆన్లైన్ షాపింగ్ అలా చేసినప్పుడు వాళ్ళు ఒక పాయింట్ క్లియర్గా మెయింటైన్ చేస్తారు. వెన్ యూ గో ఫర్ ఎ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాట్ ఆర్ ద షాపింగ్ యాప్స్ యూ సెలెక్ట్ దట్ దే విల్ గివ్ 2 options. One is if you take as a reward points with us. స్విగ్గీ, జొమాటో క్రెడిట్స్ కావాలి, లేదంటే ఫ్లిప్కార్ట్ బ్యాలెన్స్ కావాలి, అమెజాన్ బ్యాలెన్స్ కావాలంటే విల్ గివ్ యూ అన్ ఇన్స్టెంట్ రీఫండ్. లేదా నీ సోర్స్ ఆఫ్ పేమెంట్కి నువ్వు క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంకేదైనా సోర్స్ ఆఫ్లో పే చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాట్ యూ డూ వీ టేక్ 5 to 7 వర్కింగ్ డేస్. నో చాయిస్ ఇస్ యూస్ సెలెక్ట్ ఇట్. మీకు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు కదా ఇక్కడ, అరే మేము 5 to 7 days తీసుకుంటాం, ఈ అమౌంట్ నేను ఏం చేస్తాను నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. యూ నో దట్ టు డూ దట్. అది నేను డబ్బులు పెడతాను, నేను మార్కెట్లో అరే ఇప్పుడు దందా చేసుకునేటప్పుడు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు సంపాదించుకుంటావు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను సంపాదించుకుంటాను. కానీ నేను నాకు చాలా క్లియర్గా చెప్పాను 5 to 7 days లో నేను డబ్బులు నీకు వస్తాయని చెప్పాను. నీకు 5 to 7 days లో రాకపోతే నువ్వు వెళ్ళు, అప్పుడు నువ్వు కన్స్యూమర్ ఫోరం వెళ్తావు, వాట్ యూ డూ మోస్ట్లీ వి హావ్ బీన్ క్లియర్లీ సేయింగ్ దట్ నీ మనీ ఎక్కడ పోలేదు, నీ మనీ సేఫ్ ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో కూడా వాళ్ళు దే క్లియర్లీ సే దట్. రైట్ అన్న. సో వాట్ ఎవర్ ద యువర్ పాయింట్ ఇస్ సేడ్ ఇస్ స్టాక్ మార్కెట్లో పెడతారా అంటే దానికి ఇంకొకటి అన్న, జనరల్గా ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంటది. బట్ మన కోటి లాంటి ఏరియాలో ఉన్న ఓన్లీ లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి అన్న మోస్ట్లీ. అంటే ఇంకా అక్కడ ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ చేద్దామన్నా క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చేయండి అంటారు తప్ప యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకోరు, కార్డ్స్ అసలే తీసుకోరు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ లో లిక్విడ్ క్యాష్ అనేది ఎవరి దగ్గర కనిపించట్లేదు పెద్దగా. సో ఆ ఏరియాలో మాత్రం కాస్త కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అన్న బ్యాక్ గ్రౌండ్ లో? యూజువల్లీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ లో ఏఐఎస్ అని ఒకటి ఉంటుంది, అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ వాట్ ఆర్ ద ఫైనాన్షియల్స్ వి డూ. నువ్వు బ్యాంక్లో వెళ్ళి 10 లక్షలు క్యాష్ డిపాజిట్ చేసావు అనుకో, నువ్వు ఇయర్లో ఒక 10 లక్షలు ఒకటి రోజు ఒక 10 లక్షలు క్యాష్ డిపాజిట్ చేయి బ్యాంక్లో. రైట్. 3 months క్వార్టర్ ఎండింగ్ తర్వాత నీ ఇన్కమ్ ట్యాక్స్లో లాగిన్ అయిపోయి అక్కడ ఏఎస్ అని ఒకటి ఉంటుంది, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకో, నువ్వు బ్యాంక్లో ఎంత క్యాష్ డిపాజిట్ చేసుకున్నా చూపిస్తుంది. నువ్వు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎంత కట్టావో చూపిస్తుంది, మొత్తం చూపించేస్తుంది, మొత్తం అక్కడే చూపించేస్తుంది. యూ హావ్ బీన్ బాండ్ టు లీగలైజ్డ్ నౌ. నువ్వు ఎక్స్ప్లెనేషన్ అంటే నువ్వు నీ ఇన్కమ్ ట్యాక్స్ అప్పటికి నువ్వు చెప్పగలగాలి అంటే ఇంత అమౌంట్ నీకు ఎక్కడిది. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అంటే మనం ఎలా నువ్వు తెలియాలి. సి ఇఫ్ యూఆర్ మేకింగ్ మనీ యూ నీడ్ టు పే ద ట్యాక్స్ పే చేయాలి. సో బై డిఫాల్ట్గా నువ్వు బిజినెస్ చేసినప్పుడు నీకు క్యాష్ వస్తుందా, నువ్వు తీసుకో ఎండ్ ఆఫ్ ద డే బ్యాంక్లో వేసావు అనుకో, అక్కడ తెలిసిపోద్ది నువ్వు ట్యాక్స్ పే చేయాలి. మన హోల్ సిటీ కరెంట్ బిల్లే కట్టరు టాక్, కనీసం కరెంట్ బిల్లే జనరేట్ కాదు అనేది టాక్. అసలు పోరు అనేది ఇది ఒక పెద్ద టాక్. అలాంటప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారా? దీనికే ఛాన్స్ లేనప్పుడు దానికి అసలు ట్యాక్స్ అంటే కదా నో ఛాన్స్. అది ఒక సైడ్. సెకండ్ సైడ్ ఏంటంటే గో వాట్ ఆర్ ద థింగ్స్ మనీ మార్కెట్ థింగ్స్, ద సెకండరీ మనీ మార్కెట్ అంటే హవాలా కానీ బ్లాక్ మనీ కానీ వాట్ ఎవర్ యు డూ దట్ కమ్స్ ఫ్రమ్ హ్యాబిట్స్. మొత్తం అంటే జనరల్గా ఎంత క్యాష్ రొటేట్ అవుతుంది అన్నాడా? డే బేస్లో అనుకుంటున్నా, డే బేస్లో అడుగుతున్నావు అంటే డే బేస్లోనే ఎంత అవ్వచ్చు? నాకు తెలిసినంత వరకు అంటే రఫ్లీ ఎస్టిమేషన్ ప్రకారం ఒక రోజుకి 40 కోట్ల వరకు రొటేషన్ అవ్వచ్చు, 40-50 కోట్లు. అండ్ ఇప్పుడు ఇస్ పీక్ సీజన్ అవుతే మీకు గోఫర్ అంటే ఎలక్షన్స్ మూమెంట్ ఏదో అక్కడ ఉంటే 400-500 కోట్లకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు.
అది ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. యాక్చువల్లీ మనం దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక సపరేట్ సెషన్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ హ్యాబిట్స్ అని మాట్లాడుకోవాలి. అయితే ఈ తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం అన్న. అండ్ అంటే సి దే లుక్ ఇన్ టు ద టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే డూ ద అదర్ థింగ్స్ దట్స్ ఎవ్రీ వన్ నోస్ దట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ దే గెట్ ఫియర్డ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా స్ట్రింజెంట్ ఈ లాస్ట్ 2 to 3 years, and in the future it's going to become a blast. In the new bill almost we have around 600 pages. Now the government is like looking, to look at your social profile also. మొత్తం అంటే your mails, your social media, జస్ట్ మనం వాడుతున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి కూడా క్యాల్కులేట్ చేస్తుంది. Yes. Now new bill says that we check of you everything. ప్రీవియస్లీ దే యూజ్డ్ టు ఇందాక చెప్పాను కదా, క్యాష్ డిపాజిట్ చేస్తే నీకు ఏఎస్ లో చూపిస్తుండే. అది ద జనరల్ సిస్టమ్ విచ్ ఇస్ ట్రెడిషనల్ వన్ విచ్ ఇస్ ఫ్రమ్ ద లాంగ్ బిల్, అది పాత బిల్ లో ఉంటుంది, అది ఎప్పుడు ఫాలో అవుతున్నారు. బట్ న్యూ దాంట్లో వీళ్ళు ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ సోషల్ ప్రొఫైల్. రైట్ అన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మా ఫ్రెండ్ ఒకడికి మానిటైజేషన్ వచ్చింది. అది ఇంతకు ముందు అంటే మానిటైజేషన్ లేని టైంలో ఓకే, కానీ వచ్చిన తర్వాత కూడా ట్యాక్స్ సబ్మిట్ చేసుకోమని వచ్చింది. అందులో వాడికి ఒక $30 ఎంత వస్తే ట్యాక్స్ పోను వాడికి ఎంత వచ్చిందంటే అన్న, అంత ఐడియాలకి చాలా తక్కువ అమౌంట్ వచ్చిందన్న. ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ you are talking about the monetization, but the government is really looking into what exactly you are doing. ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చేస్తున్నాము, ఇది నేను సోషల్ ప్రొఫైల్లో ఆబ్వియస్గా పెడతాము. దే లుక్ ఇన్ టు అవర్ ప్రొఫైల్స్, వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ, వాట్ రియల్లీ వీఆర్ అపోజింగ్ ద గవర్నమెంట్. అండ్ మెనీ పీపుల్ ట్రావెల్ టు ద అబ్రాడ్, బయటకు ట్రావెల్ చేస్తారు. అర్థమైంది ఇప్పుడు. సో యాక్చువల్లీ వాట్ రియల్లీ వీ పే ఇన్ ట్యాక్స్ ఇస్ కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ పే జెన్యున్లీ ట్యాక్స్ ఇస్ వెరీ లెస్ నెంబర్. అవును. సో ఎవ్రీ వన్ వాంట్స్ టు స్కిప్ ద ట్యాక్సెస్, అది తెలిసిన విషయం అందరికీ. అండ్ రీసెంట్లీ నేను కూడా చూశాను, మన బీజేపీ పర్సన్ సుబ్రహ్మణ్య స్వామి అయితే తనైతే ఓపెన్గా ఒక పాడ్కాస్ట్లో చెప్పేశాడు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే మనీ అంతా కూడా అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి, సర్టన్ మినిస్టర్స్కి, వాళ్ళకి సరిపోవట్లేదు, గవర్నమెంట్కి ఏం రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఆయన ఓపెన్ చెప్పాడు ఇంతకుముందు. మరి బట్ ఐ డోంట్ నో న్యూ బిల్ వచ్చాక మరి అదంతా స్ట్రెండెంట్గా చేస్తారు ఏంది అనేది. కమింగ్ బ్యాక్ టు దిస్ హ్యాబిట్స్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ విషయంలో కొద్దిగా భయపడతారు. సి ఇఫ్ యు ఆర్ గోయింగ్ నీట్ మీద ట్యాక్స్ మీద నోటీస్ వచ్చిందండి, యూ నీట్ టు క్లియర్ దట్. అది ఎప్పటికున్నా పోదు. అండ్ లాస్ట్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ దే సర్వ్డ్ ఆల్మోస్ట్ 40 lakhs నోటీసెస్ టు ద పీపుల్. సో ఎవరి నీడ్ టు గెట్ క్లియర్ ఫర్ దట్. సో అది వాళ్ళు ఏంటంటే దే నో ఇట్ వెరీ క్లియర్లీ. అంటే వాళ్ళ ఇండియాలో కట్టుంటే అంత డబ్బులు వచ్చేయన్న అసలు. సో ఏంటంటే the people over there, they know it very clearly because they are doing some international transactions వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ రిస్క్లు ఏంటి అనేది వాళ్ళంతా క్యాల్కులేటెడ్గా ఉండి దే డోంట్ ప్రిఫర్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ దే ఆల్ నీడ్ ఇన్ ఎ క్యాష్. సో అదొకటి. అండ్ యాజ్ యూ నో ఐఎమ్ టెలింగ్ దిస్ ట్యాక్స్ కాంప్లికేషన్స్ కూడా చాలా హెవీగా అవబోతున్నాయి. సో టు బీ ఇన్ ఎ సేఫ్ సైడ్ దే ఆర్ డూయింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. రైట్. అండ్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వీ నీడ్ టు లుక్. ఇంకొకటి అన్న, ఒకప్పుడు 2000 నోట్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఐ మీన్ జనరల్గా మన చేతిలో కూడా ఇప్పుడు 2000 నోట్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అసలు 2000 నోట్ ఒక 2 years నుంచి అసలు సరే కనిపించలేదు. అది ఉందా లేదు కూడా ఎవరికి తెలియదు. అంటే బ్యాన్ అయిపోయినట్టు ఉన్నది. ప్రింటింగ్ అయితే ఆపేసారు, అంతా అయిపోయింది. ఎవ్రీ వన్ ఇప్పుడు నువ్వు రోడ్ మీద 10 rupees టీ తాగాలన్నా డిజిటల్ పేమెంట్. అవును. 5 రూపాయలు పెట్టి కొత్తిమీర కొనాలన్నా డిజిటల్ పేమెంట్స్. 1 rupee 2 rupee థింగ్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ యూస్ చేస్తున్నావు. వై యూ రియల్లీ రిక్వైర్డ్ అ క్యాష్? సి ఇది మెనీ పీపుల్ అపోజ్ చేస్తారు, ఈవెన్ సమ్ టైమ్స్ నేను అపోజ్ చేయొచ్చు. బట్ వాట్ రియల్లీ ఇన్ అన్ డెవలపింగ్ కంట్రీస్కి మనకు కావాల్సింది ఏంటంటే వెన్ యూ గో విత్ ఎవ్రీథింగ్ డిజిటలీ అండ్ వాట్ న్యూ బిల్ మనకి ఏం చెప్తుంది అంటే న్యూగా వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో ఎవ్రీథింగ్ ఏంటంటే ఇఫ్ యూ గో ఎవ్రీథింగ్ ఇన్ అ డిజిటల్ వే, హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్, హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ ఈజ్ రియల్లీ దే నో. ఓకే కదా. ఇంట్లో పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. అరే నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నేను ఎందుకు నీకు ట్యాక్స్ కట్టాలి? నెగిటివ్ పాయింట్ తీసుకోవచ్చు, అరే నేను సంపాదించిన దాంట్లో ట్యాక్స్ కడితే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అనేప్పటి నుంచి చదువుకుంటాం కదా, ఇన్ ద ఫ్యూచర్ ఇండియా మే బికమ్ డెవలప్డ్ కంట్రీ అనేది అవ్వచ్చు అనే హోప్ మీద పే చేసుకోవాలి. ఇందులో కాయిన్ 2 sides ఉన్నట్టు ఉన్నాయి. సి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి టేక్, కాయిన్ కట్ సైడ్ ఉంటుంది, ఎట్ సైడ్ ఉంటుంది. హౌ వి లుక్ ఇంటూ అనేది మ్యాటర్ ఇక్కడ. కొందరికి కొన్ని నచ్చదు, కొన్ని నచ్చదు. రైట్. అది
సో అది తీసుకునే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది అనేది మెయిన్గా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మనకి. రైట్ అన్న ఇందాక మనం హ్యాబిట్స్లో కూడా చాలా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, బట్ ఇల్లీగల్గా అంటే ద సెన్స్ జరుగుతున్నాయని మాట్లాడమన్నా. అంటే అది ఏ ఆస్పెక్ట్లో జరుగుద్ది అన్న అట్లా అంటే నేను దాంట్లో చెప్పేసి వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ ఏవియేషన్స్లో దీంట్లో ఒకటి చూస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ది అదర్ పీపుల్ డూ అవ్వాలి ఇన్ ద హైదరాబాద్ అనేది. సో దాని బేస్ మీద వాళ్ళ ప్యూర్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ బేస్ మీద వాళ్ళు చేస్తూ ఉంటారు. దట్స్ ద వన్ థింగ్. అండ్ అది వచ్చేసి కొన్ని క్రోస్ ఆఫ్ అమౌంట్లో ఉంటుంది. ఇట్స్ బిహైండ్ అవర్ ఇమాజినేషన్స్. సో ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. రైట్ అన్న. అంటే ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదన్నా, ఐ మీన్ ఎట్లా అంటే నేను అంటే మరీ ఓపెన్గా బయట పెట్టేస్తానేమో, ఏదైనా షాప్లో టూ బిల్స్ ఉంటాయన్న. జిఎస్టీ బిల్ అనేది ఒకటి ఉంటుంది, నాన్ జిఎస్టీ బిల్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏదో ఈటీఎస్ బిల్ ఏదో వచ్చిందన్న. అందులో 4% ట్యాక్స్ ఉంటుందంట విత్ ఇంక్లూడింగ్. అది నాకు సైడ్ మొన్న షాప్కి వెళ్ళినప్పుడు నేను చూసా, అసలు చెప్పింది నాకు ఇట్లా మీకు ఫుల్ జిఎస్టీ బిల్ కావాలంటే ఒక ప్రైజ్ ఒక ఐటమ్ తీసుకున్నాం అన్న, మీకు ఫుల్ జిఎస్టీతో బిల్ కావాలంటే ఒక ప్రైజ్ చెప్పిండు అన్న. అసలు జిఎస్టీ అవసరం లేదు, మాకు ప్రొడక్ట్ వస్తే చాలు అంటే నార్మల్ బిల్ ఇచ్చేస్తాను, అసలు జిఎస్టీ ఉండకుండా వేరే ప్రైజ్ చెప్పిండు అన్న. ఇంకోటి ఏదో ఉంది ఇన్కమ్ ట్యాక్స్, ఐ మీన్ మీద ఆఫీస్ అయితే ఏదైనా ఈవెన్ రైట్ జరిగినప్పుడు చూపించిన మీకు ఏం ప్రాబ్లం కాదు, 4% సమ్ ఎట్లా కట్ అవుతుంది, బట్ ఇది కూడా సెక్యూర్ అని ఒక బిల్ చూపించింది అన్న. ఆ బిల్ సరిగా ఐడియా లేదన్నా. నాకు తెలుసు అది యూ మే బి గెట్ ఇన్ ద రాంగ్ అసెప్షన్. యాక్చువల్లీ అది ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ కంపోజిషన్ బిల్. అది 2.5% ట్యాక్స్ ఉంటుంది, బట్ అది మన దగ్గర చార్జ్ చేయరు. దే విల్ పే దట్, దే విల్ మేక్ ఇట్ డిఫరెంట్ ఎంటిటీ మీద వాళ్ళు అలా చేస్తుంటారు కంపోజిషన్ బిల్స్. సో అది ట్యాక్స్ కలెక్ట్ చేయరు మన దగ్గర, బట్ యూజువల్లీ ఇట్స్ 2.5% ట్యాక్స్ దే పే us అన్నమాట. ఇది కూడా హవాలాలో వెళ్ళిపోయేది కదా, హవాలాలోకి వెళ్ళిపోదు. ఎవ్రీథింగ్ నేను ప్రీవియస్ నా పోడ్కాస్ట్ కూడా చెప్పాను. వన్ థింగ్ ఐ వాస్ సేయింగ్ అబౌట్ ద రెడ్ లైట్ బిజినెస్ చెప్తున్నప్పుడు, దే డూ ఆల్ ఇట్ అండ్ క్యాష్ బేస్ మీద చేస్తారు. అవును. నథింగ్ ఈజ్ అకౌంటబిలిటీ, నథింగ్ కమ్స్ ఇంటూ అకౌంటబిలిటీ ఇంటూ ద ఇండియన్ గవర్నమెంట్ కదా. ఇదే అంతే కదా. సి ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, దే పర్చేస్ ద ప్రోడక్ట్ అండ్ దే మ్యానుఫ్యాక్చర్ ద ప్రోడక్ట్, దే డూ దట్. దిస్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ద కంట్రోల్ బై ద గవర్నమెంట్. అండ్ సెకండ్ సైడ్లో ఏంటంటే మన సెల్ఫ్గా అరే ఐ నీడ్ టు బి జెన్యూన్ అనేది ఒక ఫీల్ రావాలి మనకు. సి బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ దే ట్రై టు డూ ద స్ట్రింజెంట్ రూల్స్, బట్ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంటుందా, వాళ్ళ ప్రభుత్వం ఉంటుందా పోదా అని ఒక భయం మీద చాలా స్ట్రాంగ్గా డెసిజన్ వాళ్ళు తీసుకోలేరు. అది ఎందుకంటే వాళ్ళు చేయాలి అని అనుకుంటే ఓవర్ నైట్లో చేసేయగలుగుతారు, బట్ దే హ్యావ్ ఆల్వేస్ ద ఫియర్ ఆఫ్ గవర్నమెంట్. ఇఫ్ సంథింగ్ దే డూ ఆబ్వియస్గా జనాల్లో అపోజ్ వచ్చేస్తుంది, ఇదైపోద్ది గవర్నమెంట్ మీద, ఇదైపోద్ది అని చెప్పేసి దే గెట్ ఫియర్ ఆఫ్ రూలింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జనాలు అంతా జెన్యూనిటీ ఎందుకు చూపించారు ట్యాక్స్ పే చేయడానికి అంటే మన దగ్గర పీపుల్ ఓన్లీ థింగ్స్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ ద రిటర్న్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎవ్రీ వన్ థింగ్స్. ఆ క్వశ్చన్ అరైజ్ అవ్వడం వల్ల జనాలు ఇంట్రెస్ట్ చేయించరు. గవర్నమెంట్ వచ్చేసేమో మేము స్ట్రింజెంట్గా రూల్స్ తీసుకుంటే వెరీ సూన్ మా గవర్నమెంట్ పోద్ది అనేసి వీళ్ళ భయం వీళ్ళకి ఉంటుంది. సో ఆ రెండింటి బేస్ మీద అది సమ్ వన్ హ్యాస్ టు గెట్ ఇన్ ద బ్యాలెన్స్. అది రెండు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతే అప్పుడు ఏదైతే నువ్వు చెప్పినట్టుగా ఈ డబల్ బిల్లింగ్ కానీ ఈ ట్యాక్స్ ఏవియేషన్స్ కానీ అది ఆల్ గెట్ ఇన్ టు ద కూల్డ్ అనమాట. రైట్ అన్న. సో అది ఎప్పుడు అంటే ద పాలసీస్ విచ్ యూ నీడ్ టు గెట్. రీసెంట్లీ చూసుంటే అది అసలు మనకు సంబంధం లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టెల్ వెన్ ఐ వాస్ టెల్లింగ్ అబౌట్ ద పాలసీస్. రీసెంట్లీ పీయూష్ గోయల్ స్టార్ట్అప్ మహాకుంభ అని ఒకటి జరిగింది. స్టార్ట్అప్ మహాకుంభ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అక్కడ పీయూష్ గోయల్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే ఏమన్నాడంటే మన దగ్గర స్టార్ట్అప్స్ అంతా కూడా దే ఆర్ మేకింగ్ ద యంగ్ బ్లడ్ ఇన్ టు ద లేబర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఐ మీన్ ఇన్ సెన్స్ ఏంటంటే వెన్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ ఫుడ్ డెలివరీ, బ్లాంకెట్ కానీ జెప్టో కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసినప్పుడు యు ఆర్ టర్నింగ్ ఇన్ టు ద యంగ్ బ్లడ్ ఇంటూ చీప్ లేబర్ అన్నది తను ఓపెన్గా చెప్పాడు అనమాట. బట్ తను ఒక స్టేట్మెంట్ చెప్పాక నేను ఫస్ట్ నేను ఆలోచించాను అనమాట, అరే ఏంది ఇలా చెప్పాడు అని చెప్పేసి. అంటే ఇట్ రియల్లీ హర్ట్స్ అస్ ఎ లాట్. అంటే సి ఇట్స్ ఎన్ ఇన్నోవేషన్, ఇట్స్ ఎ ఫౌండ్ ఆఫ్. అండ్ హీ వాస్ సేయింగ్ దట్ వేర్ అదర్ ద చైనీస్ కంపెనీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐ మీద
మిగతా వాటి మీద వర్క్ చేస్తున్నారు, బట్ అవర్ స్టార్ట్అప్స్ ఆర్ నాట్ అప్ టు దట్ మార్క్ అని చెప్పేసి అని అన్నాడు. సో కొద్దిసేపు ఆలోచించి తర్వాత నేను చూసాను, నేను తర్వాత నాకు ఒక పాయింట్ ఏమనిపించిందంటే, వెన్ ఈస్ కంపేర్డ్ టు ద చైనా, మన ఈజ్ ఆఫ్ డూయింగ్లో మన ర్యాంక్ ఏంటి, చైనా ర్యాంక్ ఏంటి? ఒకసారి ఇది నేను చెప్పడం కన్నా మీరు అందరూ కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి గూగుల్లో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన కంట్రీ ఎక్కడ ఉంది, చైనా ఎక్కడ ఉంది, వేర్ ద చైనా పాలసీస్ ఎట్లున్నాయి, స్టార్ట్అప్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇండియా ఎంత గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, ఇండియా ఎంత సపోర్ట్ ఇస్తుంది. యునో చైనాలో దే డోంట్ యూజ్ గూగుల్, దే డోంట్ యూజ్ అదర్ కంట్రీ ప్రొడక్ట్స్, దే యూజ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. ఇండియాలో ఎంతవరకు ఓన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు? అవుట్ ద గవర్నమెంట్ ఇస్ వాట్స్ ద గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది దాని మీద? నిజంగా అసలు తను అయితే స్టేట్మెంట్ అంటే సింపుల్గా ఏం చెప్పాడు, మీరంతా చీప్ లేబర్ని కన్వర్ట్ చేస్తున్నారు, చైనా చూడండి ఎలా చేస్తుంది. ఇంతమందిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇంతమంది తరఫున నేను ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చైనా వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తుంది, అక్కడ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది అనే బేసిక్ ఐడియా లేకుండా అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది రియల్లీ రాంగ్ అసలు. సో వీ నీడ్ టు లుక్ ఇంటు ద పాలసీస్, ఎలా చేస్తున్నాం ఏంది అనేది, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో బట్ నేను చెప్పే కదా, వీళ్ళు పాలసీస్ చేయడానికేమో మా ప్రభుత్వం ఉండదా పోదా అని భయపడతారు, బట్ ఏదో జరగాలని మనం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రం చేయరు. అట్లీస్ట్ ఒక కూడా తీసుకోరు వాళ్ళది. స్టార్ట్అప్స్ కి కొద్దిగా ఏదో సమ్ బ్యాకప్ ఇచ్చి ఉంటే మేబీ అది జరగదు, అది జరిగే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఫండింగ్ వాళ్ళు ఎవరు, బట్ వీనెట్టుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వాళ్ళు చేయరు, అది బాగా గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. రైట్. ఒకవేళ ఏదైనా ఇన్నోవేటింగ్ తో వచ్చినా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతే అదంతా వెళ్ళిపోతాయి. ఇంక ఇవన్నీ పక్కన పెడితే సో అట్లా ఉంది. హౌ రియల్లీ దే ఆర్ ఎంకరేజింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అనేది మనకు వస్తుంది జనరల్గా కంపెనీ స్టార్ట్ చేయడానికి కానీ మిగతా దేనికైనా కానీ అనేది కూడా మనం చూసుకోగలగాలి. అది బాగా. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.